హాయ్ అండి, దీన్ని తాటాకు చేప అంటారండి. పొడవుగా ఉంటుంది చేప. ఓకేనా, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఓకే అండి, దాన్ని ఇట్లా విధంగా డ్రై ఫిష్ అండి ఇది. ఓకేనా, ఇది ఏంటండి, ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు చేసుకునేసి దాన్ని బాగా నీళ్ళు వేసి కడిగేసి మనం చూపిస్తాను. కడిగేసి దూరగా నూనె, కొద్దిగా నూనె, చిన్న గింజ నూనె వేసుకొని పెనంలో దూరగా వేయించుకునేసండి. లాస్ట్ దించి పక్కన పెట్టుకునేటప్పుడు మనం లైట్గా మిరప్పొడి వేసుకునేసి దీన్ని అంతే అండి, డ్రై ఫిష్ వేయించుకునేసామంటే పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ పెట్టుకుంటాం, చాలా బాగుంటుందండి. రసానికి కూడా సైడ్ డిష్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చేసి చూపిస్తాను మీకు. నేను చూపించానండి ఆ పీస్, ఆ చేప నుండి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలండి. ఓకేనా, మనకి ఎంత కావాలంటే అన్ని ఎత్తుకోవచ్చండి, మన ఇష్టం ఇది, మనం తినేదాన్ని బట్టి. 2 చేపలు ఎత్తుకుంటారు, 3 చేపలు ఎత్తుకుంటారు, మన ఇష్టం. ఓకే, దీన్ని డ్రై ఫిష్ అండి ఇది. ఓకేనా, తాటాకు చేప అంటారు, తమిళ్లో అయితే వాల్ అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుకు. ఇదిగా అండి డ్రై ఫిష్ అండి. ఏ విధంగా చేయాలండి, ఒక గంట నూనె వేసుకోండి, అది మళ్ళీ పడేసండి. అక్కడ నూనె మిగిలితే కూడా వేసుకోవద్దు. అది ఇంకా కొద్దిగా నూనె పడితే నేను మాడకుండా ఉంటాయండి పీసులు. ఓకే అండి, ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి మనం. ఓకేనా, ఒక 2-3 సార్లు కడిగే కొంచెం పోతుందండి నూనె. ఓకే, ఈ విధంగా నూనెలో వేసుకొని మంట పెట్టుకోండి. ఎందుకంటే ఇది చేప పలుకునే ఉందండి. గిన్నెలు అయితే బాగా కండగా ఉంటుందండి, అది బాగుంటుంది చేపలు. దొరికేవి తీసుకోవాలి కాబట్టి కొంచెం మనకు తెలుస్తుందండి, అది రెడ్ రోస్ట్ వచ్చే విధంగా తెస్తుంది, మీకే తెలుస్తుంది. అన్నీ చేసి పెట్టుకోండి. చిన్న పక్కన పెట్టుకొని లాస్ట్లో అండి నూనె చూసుకోండి. నూనె ఉంటే కొద్దిగా ఉంచేసేయండి, మొత్తం చిన్నగా చూపిస్తానండి. అన్ని ఫిష్ వేయించుకుంటాం ఈ విధంగా అండి. సన్న మంట పెట్టుకోండి, ముక్కాలు మంట పెట్టుకోండి, మరి పెద్ద మంట పెట్టుకోకుండా చేయండి. ఇదా అండి, ఇంత చాలా అండి. ఓకేనా, తెలుస్తుందండి. ఇక్కడ రెడ్గా ఉంది కదండి పీస్ అంతా, అంతే అండి. ఉడికిసేసి మరి మార్చొద్దండి, తినేటప్పుడు బాగుండదు, కరకరాలుగా ఉంటుంది. అన్నీ తీసేసేయండి. అట్లా తీసి పక్కన పెట్టుకునేస్తాం. అది మిరప్పొడి మనం ఎప్పుడు వేయాలి చెప్తామండి. మిరప్పొడి వేయాలండి, కొద్దిగా సాల్ట్ కూడా సాల్ట్ మనం, ఎందుకంటే క్లీన్ చేసేస్తాం కాబట్టి. ఓకే, ఇదిగో అండి అన్ని చేపలు ఇట్లా మొదటండి వేయించుకునేసి. ఓకే, ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి చల్లబడినాక అండి. ఓకే, ఈ టైంలో అండి మనము కొద్దిగా మిరప్పొడి, సాల్ట్ అండి, పీస్ తిని చూడండి. ఉప్పుగా లేదు అనిపిస్తే కొద్దిగా అట్లా జస్ట్ ఇట్లా వేసేయండి. ఓకే, ఊరికే వేసినామంటే వేసి చూడండి, మళ్ళీ పీస్ ఎత్తుకొని. ఓకేనా, మరి ఎందుకంటే ఎక్కువ వేసినామనుకో సాల్ట్ ఎక్కువైపోతుంది. ఈ మిరప్పొడి అండి స్పూన్తో వేయద్దండి, చేత్తోనే జస్ట్ ఇట్లా చల్లండి. ఓకేనా, ఈ విధంగా చల్లండి. బాగా చల్లబడిపోయినాయండి. ఊరికే లైట్గా మీకు తెలుస్తుంది వేడి, అట్లా చెవచ్చు అట్లా ఇట్లా ఉన్నప్పుడు ఆ చేపలు అంత ఊరికి అట్లా కర్రబెట్టి వచ్చేసండి అట్లా. ఓకే, ఈ ఆయిల్ ఉంటుంది కదండి, ఇప్పుడు చూడండి చూపిస్తాను నేను ఆయిల్. చూడండి వస్తే ఈ ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ పడేసేద్దండి అండి. తెల్లన వైట్ రైస్కి పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది కలుపుకొని. ఓకే, ఆ చేప పెట్టుకొని వైట్ రైస్ చేసి పెట్టుకొని తినండి. ఇది పప్పు కొండి చాలా బాగుంటుంది. ఓకే, సర్వ్ చేసి చూపిస్తాను. ఇదిగో అండి. ఓకే, ఫిష్ రెడీ అయిపోయిందండి, డ్రై ఫిష్ చాలా బాగుంటుందండి. ఇది రసమన్నం కన్నా పెట్టుకుని తినండి, బాగుంటుంది. ఓకే, లేదు అన్న పప్పు అన్నానికన్నా పెట్టుకుని తినండి, చాలా బాగుంటుంది. వైట్ రైస్ కండి నేను చెప్తాను, అది ఆయిల్ ఉంటుంది అండి, ఆయిల్ పడేయద్దండి. అది కూడా వైట్ రైస్లో కలుపుకొని తినండి, చేప పెట్టుకొని చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.